వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. ఈరోజు నేను వచ్చేసి స్టాక్ ఎయిర్ ఫిల్టర్ నుంచి డిఎన్ఏ ఎయిర్ ఫిల్టర్కి అప్గ్రేడ్ అవబోతున్నా. సో ఇప్పుడు వచ్చేసి నేను డైనమిక్ రైడర్స్ వెళ్తున్నా. సో లెట్స్ సీ హౌ మచ్ డిస్టెన్స్ ఫ్రమ్ మై లొకేషన్. వెళ్ళేది డైనమిక్ రైడర్స్ ఐటెక్ బ్రాంచ్. ఇది వచ్చేసి అరౌండ్ 2.6 కిలోమీటర్స్. యా, లెట్స్ గో. జరుగుని అక్క. ఇప్పుడు వచ్చేసి ఎయిర్ ఫిల్టర్ చేంజ్ అయిపోతుంది. సో లెట్స్ టాక్ అబౌట్ ది స్టాక్ ఎయిర్ ఫిల్టర్ అండ్ డిఎన్ఏ ఎయిర్ ఫిల్టర్. స్టాక్ ఎయిర్ ఫిల్టర్స్ ఆర్ ఫైన్, బట్ ఇది స్టాక్ ఎయిర్ ఫిల్టర్ వచ్చేసి మోర్ రిస్ట్రిక్టివ్. అంటే మనం దాన్ని అంటే పర్ఫార్మెన్స్ అట్లా ఏం ఇంప్రూవ్ అవ్వదు. సో దానికోసమే నేను ఇప్పుడు డిఎన్ఏ హై పర్ఫార్మెన్స్ ఎయిర్ ఫిల్టర్కి అప్గ్రేడ్ అవబోతున్నాను. లైక్ వై డిఎన్ఏ హై పర్ఫార్మెన్స్ ఎయిర్ ఫిల్టర్ అంటే if you want better airflow, improved throttle response, and a little extra power, this upgrade is must. DNA air filters are known for like superior filtration and increased airflow, like which means my RSO zone is able to breathe a whole lot better. దీంట్లో డిఎన్ఏ ఎయిర్ ఫిల్టర్ వల్ల అడ్వాంటేజెస్ ఏమేమంటే మోర్ ఎయిర్ ఫ్లో, బెటర్ పర్ఫార్మెన్స్, లాంగ్ లాస్టింగ్, అండ్ ది మెయిన్ థింగ్ వచ్చేసి డిఎన్ఏ ఎయిర్ ఫిల్టర్ వచ్చేసి వాషబుల్ అండ్ యూసబుల్. అంటే ఇది మనం సపరేట్ కిట్ దొరుకుతుంది బయట డిఎన్ఏ ఎయిర్ ఫిల్టర్ది. సో వీ క్యాన్ బై దట్, మనమే వాష్ చేసి వీ క్యాన్ రీఇన్స్టాల్ ఇట్ దట్ వన్. నేను బయట చాలా కంపేర్ చేశాను, డిఎన్ఏ ఇస్ ద బెస్ట్ వన్, అందుకని డిఎన్ఏకి వెళ్ళిపోతున్నాను. ఇంకోటి వచ్చేసి డిఎన్ఏ ఎయిర్ ఫిల్టర్ ఇంప్రూవ్స్ ఫ్యూల్ ఎఫిషియన్సీ, అంటే 10 to 15% ఫ్యూల్ ఎఫిషియన్సీ పెరగబోతుంది. సో ఐఎమ్ ఎక్సైటెడ్ టు సీ లైక్ హౌ ఇట్ చేంజెస్ మై బైక్. ఇప్పుడు వచ్చేసి దీని ప్రైస్ గురించి మాట్లాడుకున్నాము. డిఎన్ఏ ఎయిర్ ఫిల్టర్ వచ్చేసి నాకు 8,999 చెప్పారు కాస్ట్, అండ్ ఫిక్సింగ్ లైక్ ఇన్స్టాలేషన్కి మొత్తం కలిపి 600 చెప్పారు. వై దట్ మచ్ కాస్ట్ ఫర్ లేబర్ అంటే దే నీడ్ టు రిమూవ్ ఆల్ ది ట్యాంక్ అండ్ దే నీడ్ టు ఫిక్స్ ఫ్రమ్ ది బాటమ్. సో అందుకే 600 ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఈ స్టాక్ ఫిల్టర్ వచ్చేసి మనం ఎవ్రీ 6,000 కిలోమీటర్స్కి చేంజ్ చేయాలి. రీసెంట్లీ నేను తెలుసుకుంది ఏంటి అంటే దే ఆర్ ఛార్జింగ్ 1,525 రూపీస్ ఫర్ చేంజ్ ది స్టాక్ ఫిల్టర్ ఎవ్రీ టైమ్. సో అందుకే నేను ఇప్పుడు డిఎన్ఏ ఎయిర్ ఫిల్టర్కి అప్గ్రేడ్ అవుతున్నా. లైక్ ఇప్పుడు నా డిఎన్ఏ ఎయిర్ ఫిల్టర్ వచ్చేసి 1,20,000 కిలోమీటర్స్ వరకు లైఫ్ టైం వ్యారంటీ ఇచ్చారు. అప్పటి వరకు ఏమైనా వాళ్ళదే. సో దట్స్ ద రీజన్ నేను డిఎన్ఏ ఎయిర్ ఫిల్టర్కి వెళ్ళిపోతున్నా. వీ క్యాన్ క్యాలిక్యులేట్. ఇప్పుడు స్టాక్ ఫిల్టర్ వచ్చేసి 1,500 వేసుకుని ఇంటూ లైక్ 20 సర్వీసెస్ అంటే 1,20,000 అంటే 6,000 ఇంటూ 40 1,20,000. సో 20 ఇంటూ 1,500 అంటే అప్రాక్సిమేట్లీ మనకి 30,000 అవుతుంది స్టాక్ ఫిల్టర్ ఎవ్రీ టైం చేంజ్ చేసుకుంటే. అదే ఇది వచ్చేసి మన డిఎన్ఏ ఎయిర్ ఫిల్టర్ వెళ్ళిపోతే 9,000, అండ్ మనకి కిట్ వచ్చేసి 2,000 to 2,500, అరౌండ్ 11,500 మనమే క్లీన్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ వీ క్యాన్ గో ఫర్ లైక్ మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మనం ఇక్కడ లేబర్స్తో చేయించుకోవచ్చు. సో వీళ్ళు వచ్చేసి ఎవ్రీ టైం 600 కాస్ట్ చేస్తారు. మనం ఆల్మోస్ట్ 20 టైమ్స్ అంటే 12,000, ఇదో 11,000, మనకు ఓన్లీ అరౌండ్ 24,000 వీఆర్ సేవింగ్ ఆల్మోస్ట్.
6000, and we are getting the uh, best performance, and we are getting like more fuel efficiency. So this is the reason I'm upgrading my stock air filter to DN air filter. ఇప్పుడు వచ్చేసి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాను. నేను మీకు స్టెప్ బై స్టెప్ గైడ్ చెప్తాను, అంటే వీడియో పెడతాను, లైక్ హౌ దే రిమూవ్ అండ్ హౌ దే ఫిక్స్ ది DN air filter. ఇప్పుడు టాప్ ప్యానెల్ ఓపెన్ చేసి స్టాక్ ఫిల్టర్ రిమూవ్ చేశారు. దెన్ ఇన్స్టాలింగ్ ది DNA ఎయిర్ ఫిల్టర్. ఇది వచ్చేసి మన స్టాక్ ఎయిర్ ఫిల్టర్. ఫైనల్గా DNA ఫిల్టర్ మన బైక్లో ఇన్స్టాల్ అయిపోయింది. అసలు నేనైతే చాలా సింపుల్ అనుకున్నా, బట్ ఇది చాలా కష్టమైంది. దే టుక్ మోర్ దెన్ 1 అవర్. వాళ్ళు మొత్తం బాడీ అంతా రిమూవ్ చేసి, అంటే ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర ఉన్న బాడీ అంతా రిమూవ్ చేసి, ఇది కింది నుంచి ఫిక్స్ చేసి, అసలు చాలా అంటే చాలా ట్రబుల్ అయింది. నాకైతే భయమైంది, ఎక్కడ ఏ పార్ట్ ఖరాబ్ అవుతుందో అని. బై మిస్టేక్‌లో ఏది రాంగ్ చేసినా మొత్తం బైక్ అంతా మళ్ళీ మనం షోరూమ్‌కి వెళ్ళి మళ్ళీ ఫిక్స్ చేయాలి. బట్ దే డిడ్ సూపర్ వర్క్. But I'm really saving the real test for our next video. Like I will be riding with the new filter and sharing my thoughts, mainly on the performance and sound. So that's it for today, guys. If you are excited for the test ride, hit that like button and subscribe to my channel, guys. So don't miss the next video. One more thing, guys, let me know in the comment section like what mods you have done for your bike. See you guys in the next video.